హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వర్క్ ఛానల్. ఇప్పుడు లెహెంగాని మనం ఎలా స్టిచ్ చేసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు కటింగ్ అనేది నేను 2 పార్ట్స్ కింద కట్ చేశాను, బ్యాక్ ఫ్రంట్కి కూడా. ఇప్పుడు డబల్ ఫోల్డింగ్ చేసుకొని మీకు ఎంతైతే పొడవు ఉందో చూపిస్తున్నాను. ఇప్పుడు మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు నేను కటింగ్ స్టిచ్చింగ్ కూడా మీకు ఇదే వీడియోలో చూపిస్తున్నాను. ఇప్పుడు నేను పొడవు వచ్చి 24 ఇంచెస్ తీసుకున్నాను. డబల్ ఫోల్డింగ్ ఇది బ్యాక్ ఫ్రంట్కి కూడా. నడుం భాగానికి బెల్ట్ వేసుకోవాలి. బెల్ట్ కోసం నాకు అయితే 12 ఇంచెస్ కావాలి. మనకి ఇది 10 ఇంచెస్ ఉంది. ఒక 2 ఇంచెస్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఒక 4 ఇంచెస్ని ఒక మార్కింగ్ చేస్తున్నాను నడుం భాగానికి బెల్ట్ కోసం. మనకి కరెక్ట్గా పొడవు సరిపోతుంది. మొత్తానికి మనకి 28 ఇంచెస్ పొడవు వస్తుంది ఈ బెల్ట్తోని. కింద ప్రిల్స్ కోసం మనకి సైజుని బట్టి పొడవు అనేది పెంచుకోండి. నేను 5 ఇయర్స్ బేబీకి అయితే ఫ్రాక్ ఇది ఈ లెహంగాని కట్ చేస్తున్నాను. ఇప్పుడు కటింగ్ అయితే చేసిన తర్వాత జాయింట్ చేసుకోవచ్చు. ఎక్స్ట్రా క్లాత్ని ఇంకొక 2 ఇంచెస్ యాడ్ చేసుకోండి వెడల్పు కోసం. మన ఎలాస్టిక్ అయినా వేసుకోవచ్చు, లేదా బొంద అయినా వేసుకోవచ్చు. మనకి కిడ్స్కే కాబట్టి ఎలాస్టిక్ వేసుకుంటే బాగుంటుంది, ఎందుకంటే పిల్లలకి కట్టడానికి వీలుగా ఉండదు కాబట్టి ఎలాస్టిక్ వేసుకోండి. వెడల్పుది దొరుకుతుంది మనకి ఎలాస్టిక్ అనేది. ఇప్పుడు డబల్ ఫోల్డ్ చేసి ఒక 2.5 పెంచుతున్నాను, ఒక 1/2 ఇంచ్ అనేది. ఎందుకంటే మనం అటు ఇటు కూడా అంచు దగ్గర బెల్ట్ దగ్గర మనం చిన్న అంచు అనేది సైడ్స్ అనేది స్టిచ్ చేసుకోవాలి కాబట్టి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. రెండు ఈక్వల్గా ఎక్స్ట్రా క్లాత్ని జాయింట్ చేసుకోవాలి బెల్ట్ దగ్గర. మన ఇదే మోడల్ని పొట్టుగా కూడా స్టిచ్ చేసుకోవచ్చు, లేదా ఫుల్గా కావాలి లెంత్ అనేది అనుకున్నట్లయితే పొడవు పెంచుకోండి. మనకి 5 to 6 ఇయర్స్ సరిపోతుంది ఈ లెహంగా అనేది. సైడ్ అంచులు కుట్టుకోండి బెల్ట్ దగ్గర, ఎందుకంటే ఓపెన్ సైడ్ అనేది క్లోజ్గా ఉంటుంది కాబట్టి మనం ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. లేదా మనకి థ్రెడ్స్ అవి ఊడిపోతుంటాయి కాబట్టి డబుల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోండి సైడ్ ఎడ్జెస్. ఇప్పుడు రైట్ సైడ్ నుంచి అయినా స్టిచ్ చేసుకోవచ్చు, లేదా రాంగ్ సైడ్ నుంచి అయినా స్టిచ్ చేసుకోవచ్చు. మనకి ప్రిల్స్ పెట్టేది కింద ప్రిల్స్ దగ్గర పైన మన ఓపెన్ సైడ్ దగ్గర ఒక లైన్ అనేది డబుల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోండి ఓపెన్ సైడ్కి వచ్చే విధంగా. ఇప్పుడు మనకి బెల్ట్ దగ్గర మనకి కరెక్ట్గా మిడిల్ పాయింట్ అనేది చూసుకోండి, ఎందుకంటే బ్యాక్ ఫ్రంట్ కూడా ఈక్వల్గా పెట్టుకునే విధంగా ఉండాలి మనకి ప్రిల్స్ అనేవి కాబట్టి. దానికోసం మధ్యలో ఒక మార్కింగ్ అనేది చేసుకోండి, లేదా కొంచెం కట్ చేసుకోవాలి. స్టార్టింగ్ రఫ్ చేసుకోండి. ఇప్పుడు మనం చిన్న చిన్న ప్రిల్స్ పెట్టుకోవచ్చు, లేదా పెద్దగా ప్రిల్స్ పెట్టుకోవాలి అనుకున్నట్లయితే పెద్ద ప్రిల్స్ పెట్టుకోండి. మనకి ఇంట్రెస్ట్ని బట్టి ఈ ప్రిల్స్ అనేవి పెట్టుకోవచ్చు. ఒక కుచ్చు పైకి పెట్టి ఆ కుచ్చు కింద నుంచి ఈ ఫోల్డింగ్ అనేది పెట్టుకోవాలి. అప్పుడు మనకి బాగా ఫుల్గా వస్తుంది గేర్ అనేది. ఈ విధంగా మనం ఈక్వల్గా మనం ప్రిల్స్ అనేవి పెట్టుకోవాలి. మనకి లెఫ్ట్ సైడ్ కూడా క్లాత్ అనేది స్ట్రైట్గా ఉండే విధంగా పెట్టుకోవాలి ముందు, అప్పుడే మనకి ప్రిల్స్ అనేవి నీట్గా వస్తుంది. మా బ్లౌజ్ కటింగ్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇవే కాకుండా కొత్తగా ఏదైనా నేర్చుకోవాలి టైలింగ్లో అనుకున్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఇప్పుడు ఒక డబుల్ ఫ్రిల్స్ అనేది ఈ విధంగా పెట్టుకొని ఒకదాని కింద ఒకటి పెట్టుకోవాలి కాబట్టి మనకి లూజ్ అనేది మనం ఎంతైనా పెట్టుకోవచ్చు. నేను ఇంచుమించుగా 3 మీటర్స్ తీసుకున్నాను కింద అయితే. మనకి ప్రిల్స్ ఎక్కువ కావాలి కాబట్టి, మీకు చిన్నగా కావాలి ప్రిల్స్ అనుకున్నట్లయితే మీకు 2 మీటర్స్ అయినా సరిపోతుంది. నేను ప్రిల్స్ అనేవి బాగా దగ్గరికి పెట్టేస్తున్నాను కాబట్టి ఈక్వల్గా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. మీరు ఓన్గా ఇంటి దగ్గర ఉండి బిజినెస్ చేసుకోవాలి అనుకున్నట్లయితే మీషో యాప్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీరు ఎలా స్టిచ్ చేస్తున్నారనేది కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇప్పుడు డబుల్ లేయర్ అనేది కరెక్ట్గా మనం మధ్యలో కట్ చేసిన దగ్గరికి కరెక్ట్గా ఒక
లేయర్ అనేది మనకు రావాలి. మనకి ఇంకొక లేయర్ అనేది జాయింట్ చేస్తున్నాను. ఇప్పుడు జాయింట్ చేసుకున్న తర్వాత మనం కరెక్ట్గా ఫ్రంట్ బ్యాక్ అనేది కరెక్ట్గా వచ్చే విధంగా చూసుకోవాలి. లేదా ముందైనా జాయింట్ చేసుకోవచ్చు మనం. ఈ విధంగా రెండు ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం స్టిచ్ అయిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసుకోండి. పైన పొడవు అయినట్లయితే మనకు స్ట్రైట్గా కట్ చేస్తున్నాను. పైన ప్రిల్స్ పెట్టడానికి ఎక్స్ట్రా ఉన్నట్లయితే కట్ చేస్తున్నాను. ఇప్పుడు రెండు ఈక్వల్గా ప్రిల్స్ అనేవి పెట్టుకోవాలి. మనకి 2 సైడ్స్ కూడా కుర్చీలు అనేవి ఈక్వల్గా ఈ విధంగా పెట్టుకోవాలి. మీరు లెఫ్ట్ సైడ్ సర్దుకుంటూ ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. ప్రిల్స్ అనేవి పెట్టుకొని ముందు డబల్ ఫోల్డింగ్ పెట్టుకోండి ముందు. ఎందుకంటే ఒక కుర్చీ కిందకి ఇంకొక కుర్చీ వెళ్ళాలి కాబట్టి ఈక్వల్గా ఈ విధంగా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. మీకు వీటిలో ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే తప్పకుండా తెలియచేయండి కామెంట్ సెక్షన్లో. మనకు చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు లెహెంగాస్ని. మనకి ఓల్డ్ సారీస్ కానీ ఏదైనా చున్నీస్ కానీ ఇలాంటివి ఉన్నట్లయితే మనకి కిడ్స్ ఉన్నట్లయితే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. మనకి రెడీమేడ్ బయట కొన్నట్లయితే మనకు కాస్ట్ ఎక్కువ అవుతుంది కాబట్టి మనకు నచ్చిన క్లాత్ కొనుక్కొని మనం ఈ విధంగా స్టిచ్ చేసుకోవచ్చు లెహెంగాస్ని. మనకి కిడ్స్కే కాదు పెద్దవాళ్ళకి కూడా ఈ విధంగా స్టిచ్ చేసుకోవచ్చు. మనకి పెద్దగా పెట్టుకోవాలి ప్రిల్స్ అనుకున్నట్లయితే పెద్దగా పెట్టుకోండి. నేనైతే బాగా చిన్నగా పెట్టేస్తున్నాను. ఎందుకంటే చిన్న పాపే కాబట్టి ఈక్వల్గా ఈ విధంగా స్టిచ్ చేసుకోండి. ఫోల్డింగ్స్ మెయిన్ మనకి కరెక్ట్గా ఉండే విధంగా చూసుకోవాలి. ఒకటి పెద్దది ఒకటి చిన్నది కాకుండా ఈక్వల్గా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. మనకి మిషన్స్ కానీ సిజర్స్ కానీ టేప్ కానీ ఇవన్నీ కూడా ఆన్లైన్ షాపింగ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు అమెజాన్ లింక్ ఉంది కింద డిస్క్రిప్షన్లో ఒకసారి విజిట్ చేయండి. మీరు ఒకవేళ కొత్తగా చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉండి జాయిన్ బటన్లో జాయిన్ అవ్వాలి అనుకున్నట్లయితే కింద జాయిన్ బటన్ ఉంది, జాయిన్ అవ్వచ్చు ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు. ఈ విధంగా మనకి ఫోల్డింగ్ అనేది చూసుకోండి. కరెక్ట్గా లాస్ట్ వరకు కూడా ఫోల్డింగ్ చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. కరెక్ట్గా మనకి సరిపోయే విధంగా ప్రిల్స్ పెట్టేసుకోండి. ఇప్పుడు సైడ్ ఎడ్జెస్ దగ్గర ఓపెన్ సైడ్ ఒక లైన్ స్టిచ్ చేసుకోండి ఫోల్డింగ్ చేసుకొని. చూసారు కదండి ప్రిల్స్ ఎంత నీట్గా వచ్చినాయో. మనం ఆ విధంగా ట్రై చేయండి. దగ్గరలో ఈ విధంగా పెట్టుకున్నట్టయితే మనకు చాలా నీట్గా ఉంటుంది. ఇప్పుడు పైన బెల్ట్ దగ్గర మనం డబుల్ ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. మీకు ఎలాస్టిక్ ఉన్నట్లయితే వెడల్పు ఎలాస్టిక్ తీసుకోండి. స్టార్టింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోండి. ఈ విధంగా మనం ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. నేను కిడ్స్ బ్లౌజ్ ఈ లెహంగాకి వచ్చి బ్లౌజ్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి వీడియోస్ని. మీరు షేర్ చేయడం వల్ల ఎక్కువ మంది చూసే అవకాశం ఉంటుంది కాబట్టి మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు రెండు ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. బెల్ట్ జాయింట్ చేసేటప్పుడు మనకు రైట్ సైడ్ వేస్తున్నాం కాబట్టి నీట్గా ఉండే విధంగా చూసుకోవాలి. ఓపెన్ సైడ్ కూడా కరెక్ట్గా ఈక్వల్గా వచ్చే విధంగా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోండి. లేదా మీరు తాడు వేస్తాం అనుకున్నట్లయితే తాడు వేసుకోండి. బొందులాగా స్టిచ్ చేసుకొని ఇప్పుడు నడుము దగ్గర ఈక్వల్గా పట్టుకొని మనం ఓపెన్ సైడ్ కొంచెం ఎక్స్ట్రా వదులుకొని ఈక్వల్గా కింద వరకు కూడా స్టిచ్ చేసుకోవాలి. మీరు లైనింగ్ కూడా ఈక్వల్గా వేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు పైన కొంచెం గ్యాప్ వదులుకొని ఓపెన్ సైడ్ వేస్తున్నాను. మనం జిప్ కూడా వేసుకోవచ్చు సైడ్ ఎడ్జెస్ అనేవి.
పైన జిప్ వేసుకొని మనకు టైట్ అయిపోతుంది అనుకున్నట్లయితే జిప్ వేసుకోండి. ఈ విధంగా 2 అంచులు కూడా డబుల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకున్నట్లయితే మనకి ఊడిపోకుండా ఉంటుంది. మనకి ఎక్స్ట్రా వస్తుంది అనుకుంటే చిన్న ఫోల్డింగ్ చేసుకోండి, లేదు మనకి ఈక్వల్గా వస్తే సరిపోతుంది. కింద పొడవు అనేది వస్తే బాగుండదు కాబట్టి మీరు ఈ విధంగా ఈక్వల్గా చూసుకొని స్టిచ్ చేసుకోండి. మనకి థ్రెడ్స్ అవి రాకుండా ఉంటే డబుల్ ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. మీకు కిడ్స్ ఉన్నట్లయితే చూసారు కదండి ఫ్రిల్స్ అనేవి ఎంత నీట్గా వచ్చిందో. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా తెలియచేయచ్చు. లేదా మనం ఇదే క్లాత్లో కాకుండా ప్లెయిన్ అయినా తీసుకొని మనం వర్క్ చేసుకోవచ్చు. లెహంగాస్కి కింద బార్డర్ అయితే వచ్చింది. చూసారు కదండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్.